హాయ్ విఎస్ ఇప్పుడు మనం ఎక్సెల్లో చెప్పుకునే ప్రాబ్లం ఏంటంటే స్టూడెంట్ మార్క్స్ రిజల్ట్ టేబుల్. చూడండి వియర్స్, మనం ప్రీవియస్ వీడియోలో నేను ఎక్సెల్లో ఒక స్టార్టింగ్ ప్రాబ్లం ఏం చెప్పానంటే స్టూడెంట్ మార్క్స్ టేబుల్ చెప్పానండి. దాంట్లో ఏంటంటే మనం ఒక స్టూడెంట్కి వచ్చిన మార్క్స్కి టోటల్లో గ్రేడ్ అంటే 2 గ్రేడ్స్ వచ్చేటట్టు, అలానే యావరేజ్ ఇవన్నీ కనుక్కున్నాం. కానీ ఈ ప్రాబ్లంలో ఏం కనుక్కుంటున్నామంటే టోటల్ నార్మల్గానే కనుక్కుంటామండి అండ్ గ్రేడ్ వచ్చి 3 గ్రేడ్స్ వచ్చేటట్టు. అంటే ప్రీవియస్ వీడియోలో మనం 2 గ్రేడ్స్ వచ్చేటట్టే కనుక్కున్నామండి, ఇక్కడ మనం 3 గ్రేడ్స్ వచ్చేటట్టు. అలానే అసలు ఆ స్టూడెంట్ అనేవాడు పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా ఆ రిజల్ట్ అనేది కూడా కనుక్కోవాలి. ఓకేనండి, చూడండి ఇప్పుడు ఇక్కడ మొత్తం ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి? మొత్తం 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి, అవునా కదా? అంటే 6 సబ్జెక్ట్స్ కంటే టోటల్ ఎంత అండి? 600కి. ఓకే, ఇప్పుడు ఈ 600కి మనోడికి టోటల్ ఎంత వచ్చిందంటే ఈ మొత్తాన్ని సమ్ చేయాలి కదండి. సమ్ చేయాలంటే ఫార్ములా ఏంది? ఈజ్ ఈక్వల్ టు సమ్. ఈజ్ ఈక్వల్ టు అనేది కామనే కదండి, ఈజ్ ఈక్వల్ టు లేకుండా ఫార్ములా అనేది వర్క్ అవ్వదు. ఓపెన్ బ్రేసెస్, ఇక్కడున్న ఈ మార్క్స్ మొత్తాన్ని సెలెక్షన్ చేయండి, క్లోజ్, ఎంటర్. ఆటోమేటిక్గా టోటల్ వాల్యూ వస్తుంది. ఓకేనండి, ఇప్పుడు ఈ గ్రేడ్ ఎన్నిటికండి? 3 గ్రేడ్స్ వచ్చేటట్టు. ఎలా అంటే చూడండి పక్కన ఇచ్చాను, మనోడి టోటల్ వాల్యూ 400 కన్నా ఎక్కువ వచ్చింది అనుకోండి, ఇది 600కి ఏ గ్రేడ్ అని, 400కి 300కి మధ్యలో వచ్చింది అనుకోండి బి గ్రేడ్ అని, 300 కన్నా తగ్గింది అనుకోండి సి గ్రేడ్. ఈ విధంగా అంటే ఈ కండిషన్స్ని యూజ్ చేసి మనం ఫార్ములా అనేది క్రియేట్ చేయాలి. ఓకేనండి, ఇప్పుడు ఫార్ములా ఎలా రాస్తామంటే ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ ఓపెన్ బ్రేసెస్ టోటల్ అంటే మనోడికి వచ్చిన టోటల్ ఆ సెల్ని సెలెక్షన్ చేసి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు అండ్ ఇక్కడ 400 అని ఇవ్వండి. ఓకేనండి, కామా డబల్ కోట్స్లో 400 కన్నా ఎక్కువ వచ్చింది అనుకోండి ఏ గ్రేడ్ ప్రింట్ అవ్వాలి. అలానే చూడండి మళ్ళీ ఇఫ్ ఓపెన్ బ్రేసెస్ మళ్ళీ టోటల్ వాల్యూ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఇప్పుడు 300 ఇస్తున్నా, అంటే 300 కన్నా ఎక్కువ వచ్చింది అనుకోండి డబల్ కోడ్స్లో బి గ్రేడ్. ఓకేనండి, అండ్ 400 కన్నా ఎక్కువ వచ్చింది అనుకోండి ఏ గ్రేడ్. అలానే ఇప్పుడు నేను మళ్ళీ కామా ఇచ్చి ఈ 2 కండిషన్లో ఫెయిల్ అనుకోండి డబల్ కోడ్స్లో సి. ఓకేనండి, ఇప్పుడు మనం ఓపెన్ బ్రేసెస్ 2 టైమ్స్ ఇచ్చాము, 2 టైమ్స్ క్లోజ్ చేయండి, ఇచ్చేసి ఎంటర్ కొట్టండి. ఓకేనండి, ఆటోమేటిక్ ఏమొచ్చింది? బి గ్రేడ్ వచ్చింది. ఎందుకండి 400 కన్నా ఎక్కువ కాదు, సో ఏ గ్రేడ్ కాదండి, 400కి 300కి మధ్యలో వచ్చింది కాబట్టి బి గ్రేడ్ వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ మార్క్స్ పెంచుతున్నాను. ఇక్కడ 35 వచ్చినాయి కదా, ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఒక 99 పెడుతున్నాను. ఎప్పుడైతే ఇక్కడ మార్క్స్ మార్చామో ఆటోమేటిక్గా టోటల్ మారిద్ది కదా. టోటల్ 400 కన్నా దాటింది అనుకోండి ఆటోమేటిక్ ఇక్కడ ఏం మారిద్ది? గ్రేడ్ అనేది మారిద్ది. ఇక చూడండి 442 వచ్చింది, ఆటోమేటిక్గా ఏ గ్రేడ్ అయింది చూడండి. అలా ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే 25, ఇక్కడేమో 36, ఇక్కడేమో 27 ఇలా ఇచ్చా. ఆటోమేటిక్ ఏమైంది? 300 కన్నా బిలో వచ్చేసింది టోటల్, ఆటోమేటిక్ ఏమైందండి? సి గ్రేడ్ వచ్చింది. ఈ విధంగా మనం చూసుకోవచ్చు. అలానే చూడండి ఇప్పుడు మనం ఫైనల్గా కనుక్కోవాల్సిన ఫార్ములా ఏంటండి? రిజల్ట్. అసలు స్టూడెంట్ అనేవాడు పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా? 6 సబ్జెక్ట్లో 5 సబ్జెక్ట్లో 99 వచ్చి ఒక దాంట్లో 35 రాకుండా ఫెయిల్ అయినట్టే కదండి. అలానే ఇప్పుడు మనం ఫార్ములా యూజ్ చేయాలంటే ప్రతి సబ్జెక్ట్లో 35 కానీ ఎక్కువ కానీ రావాలి. అలాంటి ఫార్ములాని యూజ్ చేసి మనం ఇక్కడ కనుక్కుందాం. చూడండి దీనికి యూజ్ చేయాల్సింది ఏంటంటే ఇఫ్ అండ్, ఈ 2 ఫార్ములాస్ ఒకే ఫార్ములాలో యూజ్ చేయాలి. చూడండి ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ ఓపెన్ బ్రేసెస్ అండ్ మళ్ళీ ఓపెన్ బ్రేసెస్ ప్రతి సబ్జెక్ట్లో మీరు సబ్జెక్ట్ 1 దీన్ని ప్రెస్ చేయండి, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35, కామా సబ్జెక్ట్ 2 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35, కామా సబ్జెక్ట్ 3 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35, కామా సబ్జెక్ట్ 4 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35, కామా సబ్జెక్ట్ 5 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35, కామా సబ్జెక్ట్ 6 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35. ఓకేనండి, మళ్ళీ క్లోజ్ చేసి కామా ఇచ్చి ఈ లోపల ఉన్న కండిషన్స్ మొత్తం కరెక్ట్ అయితేనే డబల్ కోడ్స్లో పాస్ అని ప్రింట్ అవ్వాలి. ఒక్క కండిషన్ ఫెయిల్ అయినా ఆటోమేటిక్గా ఫెయిల్ అని ప్రింట్ అవుతుంది. ఇప్పుడు క్లోజ్ చేసి ఎంటర్ కొట్టండి. చూడండి ఫెయిల్ అని వచ్చింది. ఎందుకు వచ్చిందండి? ఇక్కడ ఇంగ్లీష్లోను సోషల్లోను ఫెయిల్ అయ్యాడండి, 35 కన్నా తక్కువ వచ్చినాయండి. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాను? 36 ఇస్తున్నాను, ఇక్కడేమో 42 ఇస్తున్నాను, ఆటోమేటిక్ ఇక్కడేమొచ్చింది? పాస్ అని వచ్చింది, అవునా కాదా? చూడండి మనం ఇచ్చే మార్క్స్ని బట్టి టోటల్ మారిద్ది,
టోటల్ని బట్టి గ్రేడు మారిద్ది, రిజల్ట్ మారిద్దండి. ఓకేనా? ఈ విధంగా చూసుకోవచ్చు. అలా నేను ఒక సబ్జెక్ట్లో 28 పెడుతున్నాను, ఆటోమేటిక్ వచ్చిందా రాలేదా? ఫెయిల్. చూడండి 300 కన్నా బిలో వచ్చింది, సో సి గ్రేడ్ వచ్చింది. ఈ విధంగా ఇప్పుడు ఈ ఫార్ములాస్ని యూజ్ చేసి ఒక టేబుల్ అనేది క్రియేట్ చేశాను, దానిలో మొత్తం ఒకేసారి చేద్దాం. చూడండి ఇక్కడ దాదాపు ఒక 20 మెంబర్స్ దాకా ఉన్నారండి. చూడండి ఇప్పుడు టోటల్ కనుక్కోవాలంటే ఏం చేస్తాం? డైరెక్ట్గా ఫార్ములా ఉంది కదండి, షార్ట్ కట్ ఆల్ట్ ఈక్వల్ టు అనండి, ఎంటర్ కొట్టండి, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అంటే హారిజంటల్గా వాల్యూస్ ఏవైతే ఉన్నాయో మొత్తం ఎడిషన్ చేసేసుకుంది. చూడండి ఇప్పుడు ఏంటంటే ఇలా ప్రతిదానికి ఆల్ట్ ఈక్వల్ టు అని కొట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఈ ఫార్ములా అప్లై చేసిన సెల్లో ఆ కార్నర్లో బటన్ ఉంది చూడండి, దీన్ని ఫిల్ హ్యాండిల్ అంటారు. దీన్ని ఇలా పట్టుకొని ఇలా డ్రాగ్ చేయొచ్చు. అంటే ఎక్కడ దాకా అయితే కావాలి, ఎక్కడ దాకా అయితే స్టూడెంట్స్ ఉన్నారు అక్కడ దాకా వచ్చిందా రాలేదా అలా చేయొచ్చు. లేదా చూడండి ఇప్పుడు ఈ ఫార్ములా అప్లై చేస్తుంది కదా, ఈ ఫిల్ హ్యాండిల్ని డబుల్ క్లిక్ చేయండి, స్టూడెంట్ లిస్ట్ ఎక్కడ దాకా అయితే ఎండింగ్లో ఉందో అక్కడ దాకా వచ్చేస్తుంది. అలానే గ్రేడ్ కనుక్కోవాలి. గ్రేడ్ కనుక్కోవాలంటే ఇందాక మనం 3 గ్రేడ్స్ యూజ్ చేసాం కదండి, అలానే యూజ్ చేయండి. ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ ఓపెన్ బ్రేసెస్ టోటల్ గ్రేటర్ దాన్ 400 కామా డబల్ కోట్స్లో ఏ అనివ్వండి. ఓకేనా? మళ్ళీ కామా ఇఫ్ ఓపెన్ బ్రేసెస్ మళ్ళీ టోటల్ వాల్యూ గ్రేటర్ దాన్ 300 కామా డబల్ కోట్స్లో బి, మళ్ళీ కామా ఇచ్చి ఆ 2 కండిషన్లో ఫెయిల్ అయితే సి. మళ్ళీ ఓపెన్ బ్రేసెస్ 2 టైమ్స్ ఇచ్చాం కదండి, క్లోజ్ చేయండి 2 టైమ్స్, టైప్ చేసి ఎంటర్. సి గ్రేడ్ వచ్చిందా? ఎందుకు వచ్చింది? ఇక్కడ టోటల్ వాల్యూ 300 కన్నా తక్కువ కదండి. ఇప్పుడు ఈ సెల్ని నేను ఈ ఫిల్ హ్యాండిల్ని డబుల్ క్లిక్ చేస్తున్నా. చూడండి వచ్చిందా రాలేదా? 400 కన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళందరూ ఏ గ్రేడ్, 400కి 300కి మధ్యలో ఉన్న బి గ్రేడ్, 300 కన్నా బిలో వస్తే సి గ్రేడ్. అలానే రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ ఓపెన్ బ్రేసెస్ అండ్ మళ్ళీ ఓపెన్ బ్రేసెస్ ప్రతి సబ్జెక్టు సెలక్షన్ చేయడం ఈజ్ ఈక్వల్ టు 35 కామా మళ్ళీ వేరే సబ్జెక్టు ఈక్వల్ టు 35 కామా హిందీ ఈక్వల్ టు 35 కామా మ్యాథ్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35 కామా సైన్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35 కామా సోషల్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35. ఓకేనండి? అలానే క్లోజ్ చేసి కామా ఇచ్చి ఈ కండిషన్స్ మొత్తం కరెక్ట్ అయితేనే పాస్, ఒక్క కండిషన్ ఫెయిల్ అయినా ఫెయిల్. క్లోజ్ చేసి ఎంటర్ కొట్టండి, ఫెయిల్. ఎందుకంటే ఇక్కడ ఫెయిల్ అయ్యాడు కదండి. ఇప్పుడు డబుల్ క్లిక్ చేస్తున్నా. చూడండి పాస్ అయ్యాడు, ఫెయిల్ అయ్యాడు. ఓకేనండి? ఇక్కడ మనం ఏమైనా వాల్యూస్ మారిస్తే టోటల్ మారిద్ది, గ్రేడ్ మారిద్ది, అలానే రిజల్ట్ కూడా మారిద్ది. ఈ విధంగా ఫార్ములాస్ అనేది అప్లై చేయించండి. ఓకే వ్యూయర్స్.